జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్లు సంకలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. నీ కుటుంబం ఏమి అపజయమెరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. 1989లో మీ తండ్రికి స్వయాన అక్క కొడుకు మైకేల్ బాబు పోటీ చేసి జమ్మలమడుగులో 59,000 ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యావు. 1989లో జరిగినటువంటి సంఘటన అది. నీవు శివారెడ్డి మీద కడుపు మంటతో దేవగుడి సోదరులను అంతం చేయాలని వారికి ఫ్యాక్షన్ సృష్టించావు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ పోరాటంలో బయటపడారు కాబట్టి సరిపోయింది. 1996లో ఎన్నికల్లో అక్రమాలు చేసుకొని గెలిచావు. 8,850 ఓట్లు పులివెందుల్లో లింగాల మండలంలో రిగ్గింగ్ చేశావు. కౌంటింగ్ నెంబర్ 5లో ఉండి నేను అన్నింటిపైన అర్జీలు పెట్టాను. కర్ణపాపపల్లి అనే గ్రామంలో ఓటర్ల జాబితాలో 700 ఓట్లుంటే 701 ఓటు ఓట్లుగా జాబితాలో నుంచి లేని కంటే కూడా ఎక్కువ ఆ రోజు పోలింగ్ చేశావు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. అవి తీసివేస్తే ఓడిపోతావు. ఇది కాకుండా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి. నీకు డబ్బు లేకపోతే చేతులు ఎత్తేస్తే ఆనాటి ప్రఖ్యాతిగాంచినటువంటి వకీళ్ళు పి ఓమిరెడ్డి, కృష్ణమూర్తి సారు వీళ్ళంతా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే కాదంటే నా దగ్గర ₹1 కూడా లేదు అని చేతులు ఎత్తినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి గారు అప్పు సప్పు తెచ్చి 26 లక్షలు ఖర్చు పెట్టి నీ కాడ 4,000 5,000 ఓట్లు జమ్మలమడుగులో మెజారిటీ వస్తే ఆ ఓట్లతో
నీ తండ్రి గట్టెక్కాడు. 96 ఎన్నికల్లో ఏమి జరిగింది అందరికీ తెలుసు. మీదేదో రాజకుటుంబం అయినట్టు, హరిశ్చంద్రుడి వంశమైనట్టు, ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ధారపోసినటువంటి స్వాతంత్ర సంగ్రామ సమర యోధుల కుటుంబం అయినట్లు ఈరోజు చెప్తా ఉండవు. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే 1995 తర్వాత జరిగినటువంటి దారుణ మారణ ఖండాలు, రిక్కింగులు, గృహ దహనాలు, చీనీ చెట్లు కొట్టివేత, ఇవన్నీ కూడా ఈనాటి యువతరానికి తెలియవు. ఈనాటి యువతరానికి నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించనని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము, మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి. నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉండడమే కాకుండా ఈరోజు ఏమంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరిగిపోయి యువకులంతా టెక్నికల్ ప్రవాహంలో కొట్టుకపోతూ చరిత్ర కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సోషియాలజీ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇలాంటి సబ్జెక్టులన్నీ చదువుకోవడం వల్ల ఈ అనర్థం జరిగే పరిస్థితి ఉంది. 1998 తర్వాత ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అంతా అంతమైపోయింది. అక్రమంగా, అన్యాయంగా అమాయకులను వధిస్తే, వ్యతిరేకం చేశారని వారిని చంపివేస్తే తిరగబడతారు. వారి ప్రాణం కాపాడుకునేందుకు తిరగబడతారు అనే దాంతో రాయలసీమలో కరుడుగట్టిన నేరకులు, అంతకులంతా కూడా అసలు సన్యాసం చేశారు. అప్పటి నుంచి వేళ్ల మీద జరిగిన హత్యలు తప్ప లేనే లేవు. అందు ప్రభావంగానే పులివెందుల నియోజకవర్గంలో ఆనాడు 98 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి నూతన సంస్కరణల వల్ల 2500 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పులివెందుల్లో ఉన్నారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కత్తి కానీ, కొడవలి కానీ, తుపాకీ పట్టేవాడు కానీ ఒక్క పౌరుడు కూడా కాగడా వేసి వెతికినా కనిపించడు. యువ మిత్రులారా, మీరు జగన్ చెప్పేటివన్నీ విన్నారంటే, ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయారంటే, మీ పూర్వీకులు ఏ విధంగా అయితే కత్తికి ఖండలుగా ఖండించబడ్డారో, ఆ కుటుంబం కోసం ఏ విధంగా హత్యలు చేసి జైళ్లకు పోయి మళ్ళా మీరు మనసులు పోగొట్టుకొని మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.